హలో గాయస్, మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్డి మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే మొత్తం మంచిగానే ఉంది, కానీ అక్కడ అభిషేక్ శర్మని దిగ్వేష్ అవుట్ చేసిన తర్వాత అతని సెలబ్రేషనే కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది. ఎందుకంటే మరి ఏ బౌలర్కైనా కొంచెం అగ్రెషన్ ఉండిద్ది. అప్పటి వరకు కొంచెం అగ్రెసివ్గా ఆడుతున్న బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు అంటే ఖచ్చితంగా కొంచెం అగ్రెషన్ లోపల ఉండిద్ది. అవుట్ చేసిన తర్వాత వీళ్ళకి కొంచెం సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఉండిద్ది. కానీ ఆ సెలబ్రేషన్ ఒక లిమిట్ వరకు ఉంటే బాగుండేది. అంతేగాని వెళ్ళి బ్యాట్స్మెన్ని గెలికే అంత ఇదిగా ఉంటే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. సో దాంట్లో భాగంగానే నిన్న చూసుకుంటే అతనికి మ్యాచ్ ఫీజులో 50% కోత విధించారు. దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడకుండా, ఏది గుజరాత్ టైటన్స్తో 22nd మ్యాచ్ ఉంది వాళ్ళకి. సో ఆ మ్యాచ్ నుంచి కూడా నిషేధించారు. సో మరి ఇటువైపు అభిషేక్ శర్మ సినారో చూసుకుంటే అటువైపు దిగ్వేష్ అన్నాడు అని చెప్పేసి ఇతను కూడా పిలక బీగుతా అన్నట్టు సంథింగ్ ఏదో సైక్ చేశాడు. సో మరి ఇటువంటి సైక్ చేశాడు కాబట్టి అతను కూడా 25% మ్యాచ్ ఫీజుని కట్ చేశాడు. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పాలి అంటే దిగ్వేష్ సో అంతకుముందు కూడా లాస్ట్ 2 times ఇటువంటి సినారియోని క్రియేట్ చేశాడు. సో మరి ఎప్పుడైనా ఒక బౌలర్ అగ్రెషన్ ఉండిద్ది, తప్ప అనట్లేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో నేను వికెట్ తీశాను అని చెప్పేసి ఆ బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేసామనుకో, సో నెక్స్ట్ మ్యాచ్లో అదే బ్యాట్స్మెన్ మనల్ని పిచ్చి కొట్టుడు కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఏముంది, ఇప్పుడు ఓవర్లో ఒక 6 బంతులు వేస్తావు, అదే బ్యాట్స్మెన్ ఉంటాడు. ఓవర్లో నువ్వు ప్రతి బాల్ అనుకున్న చోట వేస్తావా? వేయలేవు కదా, వేయగలుగుతావా? సో అట్లా ఎవడో కూడా వేయలేడు. సో మరి నువ్వు గుడ్ లెంత్లో వేయాల్సిన బాల్ వెళ్ళి స్లాట్లో పడింది అనుకో, అదే బ్యాట్స్మెన్ లేపు కొడతాడు. సో లేపు కొట్టినప్పుడు కూడా అదే సెలబ్రేషన్ చేస్తావా? సో ఏదైతే ఓవర్ యాక్షన్ చేసావో అది మొత్తం కూడా లోపల పెట్టుకోవాలి. సో కాబట్టి ఎప్పుడైనా సరే మరి ఒక బ్యాట్స్మెన్ అయినా 6 కొట్టినప్పుడు, లేదు అంటే ఒక బౌలర్ వికెట్ తీసినప్పుడైనా సరే కొంచెం ఎంతలో ఉండాలో అంతలో ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి అంతకుముందు సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సో ఏం జరిగినా సరే, తనని అవుట్ కాకపోయినా అవుట్ ఇచ్చినా సరే ఎప్పుడు కూడా ఎంపైర్ల మీద దురుసుగా ప్రవర్తించిన తీరు ఎప్పుడు కూడా చూడలేదు. సో మరి అంత గ్రేట్ బ్యాట్స్మెనే మరి అంత నిమ్మలాగా ఉండేటప్పుడు సో చిన్న చితగా నిన్న మొన్న వచ్చిన ప్లేయర్స్, సో వీళ్ళకి ఎందుకు అంత అగ్రెషన్ అనేది సో నాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.